అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, కదులుతున్నాము, ఉనికి కలిగి ఉన్నా. నీకంటే ఒక పేరు కలిగి ఉన్నావు నువ్వు. ఎందుకో తెలుసా? మీరు ఆయన సంతానం. కిందకి వెళ్ళేసరికి అంటాడు, మనం ఆయన సంతానం. చదవండి ఆ మాట కూడా. మనం ఆయన సంతానమయ్యుండి. మీరెవరు? ఎవరి సంతానం మీరు? సాక్షాత్తు లోకాలను కలుగజేసిన దేవాది దేవుడనే ఒక మహాశక్తికి సంతానం మీరు. మనం దేవుని సంతానం. మరి దేవుని సంతానమైన మనం ఆ దేవుని గూర్చి ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు? ఆ దేవుని రుణాన్ని ఎంతమంది తీర్చుకుంటున్నారు చెప్పండి? తల్లి రుణం తీర్చుకోవాలట, తండ్రి రుణం తీర్చుకోవాలట, సహాయం చేసిన వాళ్ళ రుణం తీర్చుకోవాలట, అన్నదమ్ముల రుణం, అక్క చెల్లెల రుణం, అందరి రుణాలు తీర్చుకుంటున్నారే. కానీ అమ్మ కడుపులో ఉమ్మ నీరులో ఉన్న నాటి నుంచి ఈ రోజు వరకు నీ ఊపిరి ఆడుతుందంటే దానికి కారకుడైన తండ్రి యొక్క దేవుని రుణం ఎంతమంది మనలో తీర్చుకున్నారు చెప్పండి? తీర్చుకోవాలి.